మెమో ఆఫ్ అపియరెన్స్ మనం క్రిమినల్ కేసెస్ లో ఎక్కువగా చూస్తుంటాం. మెమో ఆఫ్ అపియరెన్స్ ఏంటంటే అక్యూజ్ వాళ్ళ అడ్వకేట్ కి పూర్తి హక్కులు ఇచ్చినట్టు తన తరపున అన్ని విషయాలు వాళ్ళ అడ్వకేట్ చూసుకుంటారు అని చెప్తున్నట్టు. హార్నబుల్ కోర్ట్ నేమ్, ఎట్ ప్లేస్, కేస్ నెంబర్, పిటిషనర్, అక్యూజ్డ్ డీటెయిల్స్. మామూలుగా క్రిమినల్ కేసెస్ లో కంప్లైనెంట్ పిఎస్ నుంచి వస్తుంది. స్టేషన్ నేమ్, ఏ సెక్షన్ కింద అఫెన్స్ కమిట్ అయిందో రాయాలి. ఐ ఆర్ వి దగ్గర అడ్వకేట్ డీటెయిల్స్ రాయాలి. ఐ హావ్ బీన్ డ్యూలీ ఇన్స్ట్రక్టెడ్ ఆన్ టుడేస్ డేట్ రాయాలి. బై దగ్గర మీ అక్యూజ్డ్ డీటెయిల్స్ అనేవి రాయాలి. ఇద్దరు ముగ్గురు అక్యూజ్డ్ ఉన్న ఒకే దాంట్లో మీరు రాసేయచ్చు. టు డిఫెండ్ దగ్గర కేస్ నెంబర్ ఆఫ్ విచ్ ఇయర్ రాయాలి. పెండింగ్ బిఫోర్ దిస్ హార్నబుల్ కోర్ట్ దగ్గర మీరు పైన రాసిన కోర్ట్ నేమ్ రాయాలి. సిగ్నేచర్ ఆఫ్ అక్యూజ్డ్, ఎంత మంది అక్యూజ్డ్ ఉంటే వాళ్ళందరితోటి సిగ్నేచర్ అనేది తీసుకోవాలి. ప్లేస్, డేట్. అడ్వకేట్ దగ్గర అడ్వకేట్ సిగ్నేచర్ మాత్రమే ఉండాలి, వేరే ఎవ్వరు సిగ్నేచర్ పెట్టొద్దు. వెనకాల కూడా సేమ్ డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.